హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. చాలా డేస్ అయిపోతుందండి వీడియోస్ పెట్టి. సో పీతల కర్రీ టమాటో కాంబినేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఇది మా అమ్మగారు సిగ్నేచర్ రెసిపీ అనమాట. సో ముందుగా పీతలు బాగా శుభ్రంగా కడిగిపెట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేయొద్దు. ఇంకా మిక్సీలోకి ఒక 4 టమాటాలు, ఒక 6 పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఒక ఉసిరిగంట చింతపండు వేసేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. తర్వాత మీకు దగ్గర పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. వేసుకుని ఇప్పుడు మిక్సీలో ఈ మిశ్రమం అంతా ధూమ్ధామ్గా మిక్సీ వేసేసుకోవాలన్నమాట. సో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుని లైట్గా అనమాట చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకోండి. ఫ్లేవర్కి మిక్సీలో ఇలా పేస్ట్లో చేసుకుని తర్వాత కడాయిలో మనం వేసుకున్న పీతల్లో ఈ మిశ్రమం అంతా పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక ఈ పీతలకి బాగా పట్టించాలండి. కొంచెం ఇప్పుడు దాని సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ బాగానే పడుతుందండి, ఎందుకంటే పీతలు పీల్చేస్తాయి కనుక. సో మనం ఆంధ్ర సైడ్ బాగా తింటాం పీతలు. సో చూసారా, ఆయిల్ కూడా వేసేసుకుని అసలు మసాలా అంతా పీతలు పట్టించుకుని రెడీగా పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒకే ఒక ఉల్లిపాయ అండి మిక్సీకి వేసేసుకుని పేస్ట్ లాగా అది కూడా మిక్స్ చేసేసుకుని కలిపేసుకోండి. కావాలంటే ఇందాకనే మిక్సీలో వేసేసుకోవచ్చు టమాటోలతో పాటు ఉల్లిపాయ, బట్ వెనకాల వేసాం అనమాట. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమం ఆయిల్ వేసేసాం కదా, అదంతా బాగా కలిపేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని హైలో పెట్టుకుని మగ్గబెట్టుకోండి ఫస్ట్. తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు బాగా మగ్గుతుంది కదండి. సో మా అమ్మగారు చేస్తున్న రెసిపీ నా ఫేవరెట్ రెసిపీ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇలా ఉడుకుతుంది కదండి, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం స్టవ్ తగ్గించుకుని పెట్టుకోండి. ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేసేసుకుని పేస్ట్లోది కలుపుతున్నారనమాట. సో ఇప్పుడు బాగా మగ్గుతుంది కదండి కర్రీ. ఈ టైంలో ఏం చేస్తామంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో అది బాగా మగ్గిపోయాక మసాలా అంతా పీతలు బాగా ఫ్లేవర్ పట్టి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు మనం కర్రీ చేసుకోవాలండి. సో తర్వాత ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట పీతలు. సో ఈ విధంగా టమాటో వేసి పీతల కర్రీ కాంబినేషన్ రెడీ అయిపోయిందండి. చూసారా మసాలాతో ఎంత బాగుందో క్రాబ్ కర్రీ. సో అంతేనండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. పీతలు బాగా గుజ్జున్న పీతలు, బ్లూ కాళ్ళు ఉన్న క్రాబ్స్ కొనుక్కుంటే మనకి చాలా టేస్టీగా లోపల గుజ్జుతో బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు కర్రీ డిష్ అవుట్ చేసేస్తున్నారు అమ్మ. సో ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో చెప్పండి. పీతల కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఇది ఇంకా దగ్గర పెట్టుకుంటే ఫ్రైలా కూడా ఉంటుంది. సో నాకు ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలని చెప్పేసి ఈ విధంగా దించేసుకున్నాం అనమాట. సో వంకాయ పీతల పులుసు కాంబినేషన్ టేస్ట్ ఎంత అదిరిపోతుందో ఈ టమాటా వేసి చేసిన పీతల ఇగురు కూడా అదిరిపోతుందండి. సూపర్ అండ్ ఎక్సలెంట్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో టేస్ట్ చెప్పండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. శ్రీలూస్ మన ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.